హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో ఏంటంటే ఓటింగ్ అనాలిసిస్ అనమాట. డోరేసిస్ తమ్ముడు ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే షాక్ అయ్యి షేక్ అయ్యి విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది. దీంట్లో సింపుల్ మామ, మీరు దయచేసి నా నుంచి ఒక రకమైన ఒకరికి సపోర్ట్ చేసే కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. దయచేసి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎవరైతే అంతకుముందు నిఖిల్కి సంబంధించి పాజిటివ్ వీడియోస్ వచ్చాయి, ఎందుకు నిఖిల్ది చాలా పాజిటివ్గా ఉన్న రోజులు అవి. మళ్ళీ నిఖిల్కి పాజిటివ్ వస్తే నిఖిల్కి పాజిటివ్ వీడియోస్ మన దాంట్లో వస్తాయి. ఆ రోజు గౌతమ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా హర్ట్ అవుతారు. ఈ రోజు గౌతానికి నేనేదో పాజిటివ్ చేస్తున్నానని నిఖిల్ ఫ్యాన్స్ అనుకుంటా ఉంటారు. దయచేసి ఎవరిదైనా నెగిటివ్ కంటెంట్ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి చూడండి. దాంతోపాటుగా వాళ్ళ నెగిటివ్ కంటెంట్ ఉంది అని మీకు అనిపించింది నా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మెసేజ్ ఓపెన్ చేస్తాను, చూస్తాను, అందరికీ రిప్లై ఇస్తాను 99%. అది ప్రాపర్గా మెసేజ్ పద్ధతిగా ఉంటే మీరు వీడియోస్ పంపించండి. ఈ గ్రూపు ఆ గ్రూపు తేడా లేకుండా నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోస్లో విషయం ఉందనుకుంటే తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి మాట్లాడతాను. నో డౌట్. మీరు పిల్లబిత్తిరి వీడియోలో పిల్లబిత్తిరి లాజిక్లు తీసుకొస్తే కష్టం. మంచి లాజిక్లు తీసుకొని వచ్చి న్యూట్రల్గా మాట్లాడితే మాత్రం నేను ఖచ్చితంగా దాన్ని కన్సిడర్ చేసి మాట్లాడతా. నేను నా దృష్టికి వచ్చిన ఏ విషయాన్నైనా వీడియో చేస్తాను. చాలామంది నాకు మెసేజ్ పెట్టేదంటేనే, గౌతమ్ కృష్ణ గురించి అన్ని పోస్టులు పెడుతున్నావా అంటే, నేను ఏం పోస్టులు పెట్టాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? గౌతమ్ కృష్ణ రిలేటెడ్గా ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు పెట్టా. దానికి నాకు అనిపించింది ఏంటంటే, మీరు జస్ట్ కామెంట్ చేయండి కింద, గౌతమ్ కృష్ణ రెడ్ టవల్ వేసుకొని హౌస్లో తిరుగుతున్నది మీకు నెగిటివ్గా కనపడుతున్నా పాజిటివ్ కనపడుతున్నా? అది దేనికోసం రెడ్ టవల్ వేసుకొని తిరుగుతున్నాడు? రెడ్ టవల్ వేసుకొని తిరిగేది నెగిటివా పాజిటివా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. నాకు ఏమనిపించింది ఫస్ట్ అనిపించేది, తర్వాత నాకు క్లారిఫికేషన్ ఏమనిపించింది అనేది క్లియర్గా చెప్తాను. దీంట్లో నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటే డిబేటబుల్ విషయం. స్టిల్ ఇట్ ఈస్ డిబేటబుల్. వన్ సైడ్కి వెళ్ళలేము. ఒకటి వచ్చేసరికి తన ఇష్టం, తను వేసుకుంటాడు, తను ఏదైనా వేసుకోవచ్చు. ఇది మాత్రం క్లియర్. అది అందరూ అంటున్నారు, నాకు కూడా అదే అనిపించింది. కానీ అది ఓట్ల కోసమే వేసుకుంటున్నాడా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే సడన్గా ఆ రెడ్ టవల్ వేసుకుని తిరుగుతూ ఉంటే మనకి రెడ్ టవల్ అంటే గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే. నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే రెడ్ టవల్ అంటే పవన్ కళ్యాణ్ గారు. రెడ్ టవల్ శ్రామికులకు గుర్తు అన్నీ మనం చెప్తాం. కానీ అది పట్టుకోగానే మన ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో కూడా, ఆంధ్ర తెలంగాణలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే గుర్తొస్తారు. గౌతమ్ కృష్ణ పవన్ కళ్యాణ్ గారి బిగ్గెస్ట్ ఫ్యాన్. ఇక్కడ ఓట్ల కోసం అని మనం అనుకుంటే, పల్లవి ప్రశాంత్ లాస్ట్ సీజన్లో నీ తెగ్గేదేలా అనుకుంటూ చేసింది ఏదైతే ఉందో దాన్ని మనం తప్పుపట్ల, అట్లీస్ట్ నేను తప్పుపట్ల. ఇప్పుడు గౌతమ్ కృష్ణ తప్పు పడదామని అనుకుంటే నాకు అదే అడ్డం వచ్చింది. అవును కదా, లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ విషయంలో నేనేం తప్పు పట్టలేదు కదా, మరి ఇప్పుడు గౌతమ్ కృష్ణ రెడ్ టవల్ నేను ఎందుకు తప్పు పట్టాలన్న ఫీలింగ్ వచ్చింది. సరే, దీంట్లో నేను ఆ జస్టిఫికేషన్ నాకు వచ్చింది, వెంటనే జస్టిఫికేషన్ వచ్చింది. మీకు రమ్మని నేను చెప్పట్లా. మీకు దాంట్లో నెగిటివ్ ఇష్యూలు ఉంటేదని కామెంట్ చేయండి. డిబేటబుల్ ఇష్యూ. ఇప్పటికీ నేను గౌతమ్ కృష్ణ రైట్ అని చెప్పట్లా ఆ విషయంలో. కానీ కొన్ని జస్టిఫికేషన్స్ దొరికాయని చెప్తున్నా. ఇంకా తర్వాత రెండోది ఏమొచ్చిందంటే, సరే అప్పుడు లాస్ట్ సీజన్లో వేసుకోలేదు రెడ్ టవల్, లాస్ట్ సీజన్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదా అంటే, నేను గౌతమ్ కృష్ణ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పోస్టులు ఎతకడం స్టార్ట్ చేస్తే, లాస్ట్ సీజన్లో హంటర్ నామినేషన్స్ జరిగినప్పుడు పోలీస్గా అమరు అండ్ అర్జున్ అంబటి చేసినప్పుడు ఆ టైంలో ఆ వీక్లో రెడ్ టవల్ కట్టుకుని ఉన్నాడు గౌతమ్ కృష్ణ. అప్పుడు అనిపించింది. సో ఇది కూడా జస్టిఫికేషన్ చేసింది. లాస్ట్ సీజన్లో వేసుకున్నాడు, ఈ సీజన్లో వేసుకున్నాడు. అలాగనేసి పల్లవి ప్రశాంత్ లాస్ట్ సీజన్లో ఈ తెగ్గేదిలని ఇలా పెడితే అది ఓట్ల కోసం అని అనుకోకుండా ఉన్నామా అంటే అనుకోవాలా. కానీ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాం అనేది నా డౌట్. కాబట్టి నాకు ఒక 90% తను అది వేసుకోవడం వల్ల నాకేం ఇబ్బంది లేదు. అది కొంత జస్టిఫికేషన్స్ అయితే నాకు ఇచ్చింది. ఒక జస్టిఫికేషన్ నాకు ఇవ్వండి ఏంటంటే, వాళ్ళు వేరే ఆ పర్టికులర్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వీడియోలు మెసేజెస్లు చేయించుకున్నారు. అదొక్కటే నాకు నచ్చలేదు. దానికి కూడా గౌతమ్ కృష్ణకి సంబంధం లేదు. వాళ్ళ అభిమానులు చేయించి ఉండొచ్చు. దాన్ని కూడా ప్రూవ్ చేయలేం. పిఆర్లు చేయించారని ప్రూవ్ చేయలేం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయించారని ప్రూవ్ చేయలేం, గౌతమ్ కృష్ణ చేయించారని ప్రూవ్ చేయలేం. సో గౌతమ్ కృష్ణ లోపల ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్నారో చేయలేదు మనకు తెలియదు. అక్కడైతే ఓట్ రిక్వెస్ట్ వచ్చింది, అదొక్కటి తప్పించి అది కూడా దాన్ని ఏమి పెద్ద ఇంపాక్ట్ ఏం చేయట్లేదు. ఎందుకంటే తనకు సంబంధం లేదు కదా అనే ఉద్దేశంతో ఉన్నాను. ప్రస్తుతానికి స్టిల్ ఇట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్. 90% మాత్రం కొంత జస్టిఫికేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఎవరిష్టం వచ్చిందో వాళ్ళు వేసుకుంటారు, దాంట్లో ఏముంది. ఒక టవల్ గౌతమ్ కృష్ణ నాకు లాస్ట్గా స్ట్రాంగ్గా అనిపించిన పాయింట్ ఏంటంటే, ఇది మిమ్మల్ని ఎవరినో నొప్పించడానికి చేయట్లా. మీరు డిబేటబుల్ పాయింట్ కాబట్టి మీ వర్షన్ ఏముంది అనేది ఆపోజిట్ ఫ్యాన్స్కి తెలుస్తుంది, గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్కి తెలుస్తుంది. సో మీ వర్షన్ మీరు కామెంట్ ఫ్రీగా చేసుకోండి. దాంట్లో నేను ఎవరు రిలీట్ చేసేలా ఏమి లేదు. ఇక్కడ నేను ఎందుకు దీన్ని ఈ పర్టికులర్ పాయింట్ నేను దీని గురించి మీకు కూడా ఇస్తున్నాను. నేను ఇంకా దీని గురించి ఆ రెడ్ టవల్ గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్ల కోసం అనేది ఎప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే నాకు కొంత జస్టిఫికేషన్ వచ్చింది. రీజన్ ఏంటంటే, సరే అతను రెడ్ టవల్ వేసుకొని పవన్ కళ్యాణ్ ఫోటో ముక్కు మీద అంటించుకొని మూతి మీద అంటించుకొని పవన్ కళ్యాణ్ గారిని రోజు తలుచుకున్నా కూడా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా ఎవరైనా గౌతమ్ కృష్ణ ఆట బాగుంటేనే ఓట్లేస్తారు.
సో గౌతమ్ కృష్ణ ఆట ప్రస్తుతానికి బాగుంది కాబట్టి తనది చెల్లుతుంది, తనకు ఓట్లు పడుతున్నాయి. అంతేగాని ఆయన రెడ్ టవల్ కట్టుకోవడం వల్ల పడుతుంది అంటే అందరూ రెడ్ టవల్ కట్టుకునేవాళ్ళు అన్ని సీజన్స్లో. అంతెందుకు, లాస్ట్ సీజన్లో గౌతమ్ కృష్ణ రెడ్ టవల్ కట్టుకున్నాడు, ఇంత ఇమేజ్ ఇంత ఇంపాక్ట్ వచ్చిందా? అంత ఇంపాక్ట్ ఆ రెడ్ టవల్కి కూడా రాలేదు. కానీ పర్టికులర్గా ఈ సీజన్లో రెడ్ టవల్ కట్టుకున్నది అని గుర్తుండేటట్టుగా ఇంపాక్ట్ ఎందుకు వచ్చిందంటే ఈ సీజన్లో గట్టిగా అతని ఇంపాక్ట్ ఉంది కాబట్టి, సీజన్ లేవడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ కాబట్టి. సో అందుకు అనిపించింది, నేను దాన్ని పెద్దగా జస్టిఫై చేసుకొని ఇంకా దాని గురించి నేనైతే మాట్లాడను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక ముందుగా ఇంకేదైనా దాన్ని ఎక్స్ట్రాగా ఏమైనా క్రియేట్ చేస్తే మనోడు ఇంకేమైనా మాట్లాడదు. నాకు అనిపించింది చెప్పాయా, దీంట్లో ఏదీ లేదు. మీరు ఇంక దీన్ని ఏ రకంగా తీసుకుంటే ఆ రకం. మళ్ళీ ఏదో ఒక రోజు గౌతమ్ కృష్ణ నచ్చకపోయినప్పుడు, నేను నెగిటివ్గా మాట్లాడినప్పుడు నేను నిఖిల్ పిఆర్ అని మీరే అంటారు. ఈ రోజు గౌతమ్ కృష్ణ గురించి బాగా మాట్లాడుతున్నప్పుడు గౌతమ్ పిఆర్ అని మీరే అంటారు. ఇంకా కామెడీ ఏంటంటే నబిల్ రిలేటెడ్గా కూడా నబిల్ పిఆర్ అంటున్నారు, విష్ణుప్రియ రిలేటెడ్గా విష్ణుప్రియార్ అన్నారు. మీరు నా వీడియోస్ కింద కామెంట్లు ఎత్తుకుంటే అందరికీ పిఆర్ నేను అట్ట చేసి పెట్టేశారు నన్ను. తప్పదు, ఇవన్నీ భరించాల్సిందే. సో ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్లోకి వెళ్దాం. దీని గురించి మీరు కామెంట్స్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటి మాత్రం చెప్పాలయ్యా, గౌతమ్ కృష్ణ ఓటింగ్ చూసిన తర్వాత చాలామందికి ఇప్పటికీ అట్లీస్ట్ ఒక 10-20% మెంబర్స్కి పిఆర్ ఓటింగ్ అది ఖచ్చితంగా ఫేక్ ఓటింగ్ అని అనుకుంటూ ఉండుంటారు. కానీ 100% గౌతమ్ కృష్ణకి జెన్యూన్గా ఒరిజినల్ ఓటింగ్, హైయెస్ట్ ఓటింగ్ పడుతుంది. దానికి మళ్ళీ ప్రూఫ్స్ ఏమి అడగాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. నా కమ్యూనిటీలో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ హైయెస్ట్ మెంబర్స్ ఉండే ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ తెలుగు బిగ్ బాస్ రిలేటెడ్గా 182,000 మంది ఉన్నారు. దాంట్లో 2 పోల్స్ పెట్టాను నన్ను నుంచి. ఆ పోల్స్ ఎలా పెట్టానంటే విన్నర్ ఎవరు అవ్వచ్చు అన్నట్టుగా పెట్టా. అది ఎమోజీస్తో పెట్టా. అది కూడా డిబేటబుల్ పాయింట్, దాని గురించి కూడా చెప్తా. ఎమోజీస్తో పెడితే ఏదైతే గౌతమ్ కృష్ణకి ఈ ఎమోజీ ఇవ్వండి అనేసి చెప్పానో, గౌతమ్ కృష్ణ టాప్ వచ్చాడు. 12,000 14,000 వచ్చాయి ఎమోజీస్. తర్వాత నిఖిల్కి టైట్గా వచ్చాయి, మరీ ఫుల్ టైట్ వాళ్ళిద్దరిది. ఇక్కడ ఏంటంటే ఇది డిబేటబుల్ పాయింట్ ఏంటంటే గౌతమ్ కృష్ణ కంటే కూడా నిఖిల్కి సీరియల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు ఎక్కువ. అది ఎవరు అవునన్నా కాదన్న, ఎందుకంటే సీరియల్ యాక్టర్ కాబట్టి సీరియల్ ఆడియన్స్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో ఉండరు కాబట్టి ఆ మార్జిన్, చిన్న మార్జిన్తో గౌతమ్ గెలిచాడు అనేసి నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ ఇది. దీనికి చాలామంది గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ కూడా మాకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారుగా అనుకోవచ్చు. నేనైతే ఒప్పుకోను, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ సీరియల్ ఆడియన్స్గా ఉంటారు, సీరియల్ ఫ్యాన్స్గా ఉంటారని, సీరియల్ యాక్టర్స్గా ఉంటారు అనేది నా ఉద్దేశం. కాబట్టి మార్జిన్తో వచ్చాడు. కానీ అయినా అంత చిన్న మార్జిన్తో గౌతమ్ కృష్ణ గెలిచాడు అన్నా కూడా ఆశ్చర్యకరమైన విషయమే, షాక్ అవ్వాల్సిన విషయం. వైల్డ్ కార్డ్స్లో విన్నర్ దగ్గరికి ఎవరైనా వెళ్తారా లేదా అంటే కొన్ని వారాల క్రితం ఇంపాసిబుల్ అని అందరి నోర్లు ఏలు పెట్టి చూపించాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి వైల్డ్ కార్డ్స్కి సంబంధమే లేదు, వైల్డ్ కార్డ్స్కి అంత సీన్ లేదు అనుకున్న రోజుల నుంచి వైల్డ్ కార్డ్స్లో ఒకడొచ్చి ఆల్రెడీ ఏలతున్న ఒక పర్సన్ని, టాప్లో ఉన్న ఒక పర్సన్ ఓటింగ్కి దగ్గరగా వెళ్ళి ఆ పర్సన్ ఫ్యాన్స్కి సంబంధించి వణికిచ్చేంత ఓటింగ్ పడుద్దా అంటే నేను ఊహించలేదయ్యా, నిజంగా ఊహించలే. మహా అయితే పిఆర్ ఓట్లు వేసుకుంటారేమో, గ్యామ్లింగ్ చేసుకుంటారేమో, హంగామా చేసి ఏదో సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేస్తారేమో వాంటెడ్గా అనుకున్నా. కానీ రియల్ బజ్ క్రియేట్ చేయడంలో గౌతమ్ కృష్ణ సక్సెస్ అవుతాడని నేను నిజంగా ఊహించలేదు. కానీ హీ ఈజ్ సక్సీడెడ్ యాజ్ ఆఫ్ నౌ. ప్రస్తుతానికి తనకి జెన్యూన్గా ఒరిజినల్ ఓటింగ్ పడుతుంది. ఈవెన్ నా కమ్యూనిటీ పోల్స్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా కూడా ఓటింగ్ అయితే గౌతమ్ కృష్ణ పడుతుంది. ఏ సోషల్ మీడియాలో చూసినా పడుతుంది, ఎవరి కమ్యూనిటీ పోల్లో పెట్టినా పడుతుంది. దానికి రీజన్ ప్రజెంట్ ఈ పర్టికులర్ వీక్లో 6 మంది నామినేషన్స్లో ఉంటే 6 మందిలో ఫస్ట్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ లీడ్లో ఉన్నాడు. ఎవ్రీ పోల్లో, అఫీషియల్, అన్అఫీషియల్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లో. దానికి రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి రీజన్స్ అంటే తను రావడం నిఖిల్ రిలేటెడ్గా పెద్దగా ర్యాపో క్రియేట్ చేసుకోకుండా నీట్గా వెనక ఉండడం, నిఖిల్తో ఆ రైవలరీ క్రియేట్ అవ్వడం, బిగ్ బాస్ టీం కూడా దెబ్బ మీద దెబ్బ వేయడం వల్ల తనకి పాజిటివిటీ వచ్చేసింది. దాంతో పాటుగా ఆడిన టాస్కుల్లో ఎఫర్ట్స్ పెడతాడో, లాస్ట్ సీజన్లో పెట్టాడు, ఈ సీజన్లో పెట్టాడు. అండ్ ఈ సీజన్లో ఎవరైతే టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ టాప్ కంటెస్టెంట్స్తో ఇతనికి తెలియకుండా రైవలరీ క్రియేట్ అయింది. ఒక రైవలరీ నిఖిల్తో, ఇంకొక రైవలరీ ప్రజెంట్ డేస్లో ప్రేరణ గారితో క్రియేట్ అయింది. ఇంక మిగతా హౌస్లో ఎవరికి ఏమీ లేదు. గుండెల మీద చేసుకొని చెబుతాం. యాజ్ ఎ రివ్యూవర్గా అట్లీస్ట్ నేను చెప్తున్నాను, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ అంటే వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యేంత వరకు బిగ్ బాస్ సీజన్ 8లో ఏమీ లేదు. గౌతమ్ కృష్ణ వర్సెస్ నిఖిల్ వచ్చే వరకు అసలు ఏమీ లేదు. వీళ్ళది ఇష్యూ అయిన తర్వాత నిఖిల్ని కూడా తక్కువ అంచనా వేయద్దు దయచేసి, అస్సలేయద్దు. ఎందుకు నిఖిల్ది ఇప్పుడు తక్కువ అంచనా చాలామంది వేస్తున్నారంటే గౌతమ్ కృష్ణ కొంచెం ఇమేజ్ పెరుగుతూ ఉంది కాబట్టి గౌతమ్ కృష్ణకి డబ్బా కొట్టాలంటే నిఖిల్ తగ్గిస్తున్నారు. నేనైతే ఆ పని చేయట్లేదయా. ఎందుకంటే నిఖిల్ అనే కంటెస్టెంట్ లేకుండా సీజన్ 8లో లేకుండా ఉండుంటే
వైల్డ్ కార్డ్స్ వచ్చేంత వరకు కూడా ఆ స్టఫ్ కూడా లేదు. అతనే లాక్కుంటూ వచ్చాడు, ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చాడు, టాస్క్లు ఆడుతూ ఉంటూ వచ్చాడు, అందరితో బాగుంటూ వచ్చాడు, అన్నీ ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. నో డౌట్ నిఖిల్ సిద్ధార్థ, నిఖిల్ మలయక్కలు కూడా నెగిటివ్స్ ఉన్నాయి, కానీ పాజిటివ్స్ దానికి మించే ఉన్నాయి. ఎందుకంటే పర్టికులర్ 2-3 వీక్స్ నుంచి, లాస్ట్ 1-2 వీక్స్ నుంచి నెగిటివ్స్ కనపడుతున్నాయి కాబట్టి నెగిటివ్స్ చెప్పాల్సి వచ్చింది. కాబట్టి అంతకుమించి తను ఇంక అయిపోయిండు, విన్నర్ రేస్లో అసలు లేడనంటే వాళ్ళు పొరపడ్డట్టే. హీజ్ ఇన్ విన్నర్ రేస్, హీజ్ ఇన్ టాప్. ప్రస్తుతానికి కూడా నెంబర్ 1 పొజిషన్కి దగ్గరే వీళ్ళిద్దరూ టైట్గా ఉన్నారు. నిఖిల్ది ఒక 0.001% అయినా లీడ్లో ఉంటాడు. ఎందుకంటే ఈ పర్టికులర్ వీక్లో తను నామినేషన్లో లేడు కాబట్టి ఎక్కడైనా పోల్స్ పెడితే గౌతమ్ కృష్ణ వర్సెస్ నిఖిల్ పెడితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నామినేషన్లో లేడు కాబట్టి ఆ డిఫరెన్స్ కనపడిపోద్ది. అది తక్కువ నుంచి నేస్తున్నాం అంతే. 100% టైట్గా జరగబోతుంది. బిగ్ బాస్ సీజన్ 8 కూడా 1-2 వీక్స్ ఎక్స్టెండ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో ఇది చెప్తాను ఎందుకనేది కూడా. సో ప్రస్తుతానికి గౌతమ్ కృష్ణ టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఈ వీక్ టాస్కుల పరంగా, లాస్ట్ వీక్ టాస్కుల పరంగా బాగా ఆడాడు, ఇంప్రెసివ్గా అనిపించాడు. నామినేషన్స్ పాయింట్లో నెక్స్ట్ లెవెల్ మాట్లాడాడు. పృథ్వీకి ఇచ్చిన నామినేషన్ రీజన్ బాగుంది, ప్రేరణ గారికి ఇచ్చిన డిఫెండింగ్ బాగుంది. ప్రేరణ వర్సెస్ నిఖిల్, ప్రేరణ వర్సెస్ గౌతమ్ ఇష్యూ ఏదైతే ఉందో అది రన్ అవుతున్నాం కూడా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా చూసుకుంటే టాప్ పొజిషన్లో ఉండడానికి అర్హుడు. ఈ వీక్ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు గౌతమ్ కృష్ణ. అది పక్కన పెడదాం. సో గౌతమ్ కృష్ణ గురించి చెప్పేశాం. సెకండ్ పొజిషన్లో ఎవరున్నారంటే యష్మి గారు ఉన్నారు. ఎందుకురా అంటే టేస్టీ తేజ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, యష్మి గారు సెకండ్ పొజిషన్లో ఉండడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్లో లీస్ట్ 2 ఉన్నాడు కదరా, ఇప్పుడు ఫస్ట్ పొజిషన్కి సెకండ్ పొజిషన్కి ఎలా వస్తుందంటే అక్కడ నిఖిల్ లేడు నామినేషన్స్లో. సో ఇక్కడ ఇండైరెక్ట్గా యష్మి ఈజ్ ఈక్వల్ టు నిఖిల్, ఈక్వల్ టు కాదు ఆల్మోస్ట్ ఈక్వల్ టు నిఖిల్. ఎందుకంటే అక్కడ యష్మి అంత ఓటింగ్ పడుతుందంటేనే మీరు ఊహించుకోవచ్చు నిఖిల్కి ఎంత ఓటింగ్ ఉండేది. యష్మి గారు లాస్ట్ వీక్లో లాస్ట్ 2లో ఉండి ఎలిమినేషన్ దగ్గరకు ఉన్న పర్సన్ ఈ వీక్ టాప్ 2లో ఉండేంత ఓటింగ్ పడుతుందంటే ఆ ఓటింగ్కి కారణం నిఖిల్ ఓటింగ్ అంత ఉందని అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు నిఖిల్కి సెకండ్ పొజిషన్ అంటే నిఖిల్కి టాప్ ఓటింగ్ ఉంది కాబట్టి నిఖిల్ నామినేషన్లో లేడు కాబట్టి నిఖిల్కి సంబంధించి అంత క్లోజెస్ట్ పర్సన్ అక్కడ యష్మి గారు కావచ్చు. యష్మికి డైరెక్ట్గా గంటకొట్టుగా పడిపోతాయి ఓట్లు. లేకపోతే ఖచ్చితంగా యష్మి గారు లీస్ట్ 2లో లీస్ట్ 1లో ఈసారి కూడా ఉండిండేవాళ్ళు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా లీస్టే, అంతకుమించి ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రా ఇది ఏం లేదు ఈ వీక్. లాస్ట్ వీక్ లేదు, ఈ వీక్ లేదు, కాబట్టి ఆవిడ అంత కంటెంట్ ఏం లేదు. జస్ట్ నిఖిల్ ఓటింగ్తో ఆవిడ సెకండ్ పొజిషన్లో ఉన్నారు ప్రస్తుతానికైతే. నిన్న నామినేషన్స్లో కూడా ఆవిడ నాకు నచ్చలేదు. నిన్న నామినేషన్లో పెద్దగా మంచి రీజన్స్ లేవు. మొన్న వీకెండ్లో కూడా ఫ్లిప్ అయ్యారు, అంతకుముందు ఆటలో కూడా ఫ్లిప్ అయ్యారు. సో 2-3 సార్లు ఫ్లిప్ అవుతూనే వచ్చారు. వీకెండ్ నుంచి ఫ్లిప్ అవుతూనే ఉన్నారు. పెద్దగా ఓటింగ్ పడే ఇంత హైలైట్ ఓటింగ్ పడే అంత ఓటింగ్ ఏం లేదు, అంత సిచ్యువేషన్స్ ఏమి జరగల. జస్ట్ నిఖిల్కి సంబంధించి ఓటింగ్ పడుతుంది. నిఖిల్కి ఈవిడ క్లోజ్గా ఉంది కాబట్టి. మిగతా వాళ్ళల్లో ఇంకా హైలైట్ ఈవిడికి ప్లస్ ఏమైందంటే ప్రేరణ గారు మెగా చీఫ్ అవ్వడం. ప్రేరణ గారికి ఓటింగ్ ఒకవేళ కొంచెం డిస్ట్రిబ్యూట్ అయ్యింటే, రోహిణి గారు ఏమన్నా వచ్చింటే డిస్ట్రిబ్యూట్ అయి ఉండేదేమో, కానీ ప్రేరణ గారు లేకపోవడం వల్ల యష్మి గారికి అదే ఓటింగ్ పడదు. ప్రేరణ గారు నిఖిల్ గారి ఇద్దరు ఓటింగ్లు కలిసి ఈవిడ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. కానీ గౌతమ్ కృష్ణ అతను ఒక్కటే ఓటింగ్ కలిసి ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోండి. తర్వాత థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి టేస్టీ తేజయ్య. ఇది నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. టేస్టీ తేజ అనే పర్సనాలిటీ ఇన్ని వీక్స్ ఉంటాడని తను కూడా ఊహించి ఉండడు. అలాంటిది పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకొని, అంటే తనకు తాను నాకు ఎంత పాజిటివ్ ఉందని ఊహించుకొని తను నోరు ఇప్పేంతగా లాస్ట్ సీజన్లో ఎవరి మీద నోరు పెద్దగా అరవని టేస్టీ తేజ తను ఎంటర్ అయ్యే టైంకి విన్నర్ రేస్లో ఉండి టాప్ 1 పొజిషన్లో ఉన్న నిఖిల్ మీద ఇంత అరిచేంత కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే బిగ్ బాస్ టీం కూడా ఇండైరెక్ట్గా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. తన తప్పు లేదు అనుకున్న టైంలో తనని వర్స్ట్గా పర్ఫార్మెన్స్గా ఇవ్వడం, ఫ్యామిలీ వీక్ క్యాన్సిల్ చేయడం ఇవన్నీ జరిగేసరికి టేస్టీ తేజ కొంచెం అనాలిసిస్ చేసుకోగలడు. అతనికి అర్థమైంది సంథింగ్ ఏదో నాకు బజ్ కూడా క్రియేట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు డేర్ స్టెప్ చేసుకొని కొంచెం గట్టిగా మాట్లాడగలమనేసి మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. కొంచెం నాకు తెలిసి అతనికి ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. స్టిల్ తన పాయింట్స్ అయితే బాగానే ఉన్నాయి, డిఫెండ్ చేసుకున్నాడు. అలాగే నిఖిల్ పాయింట్స్ బాగాలేవంటే నిఖిల్ నామినేషన్ చేసినప్పుడు నిఖిల్ కూడా బాగానే మాట్లాడాడు. ఇది వన్ సైడ్ చేయడానికి లేదు, వాళ్ళిద్దరి నామినేషన్స్ టైట్గానే జరిగినాయి, బాగానే మాట్లాడుకున్నారు. ఇక్కడ ఏమైందంటే ఇతనికి మంచి ఓటింగ్ పడుతుంది. దాంతోపాటుగా ఇతనికి ఈ వీక్ అంతా ఇంకా మంచి ఓటింగ్ పడి నాకు తెలిసి లాస్ట్ వీక్ ఎండ్కి వచ్చేసరికి ఇతను టాప్ 2లో ఉంటాడు ఓటింగ్లో. ఎందుకంటే ఈ వీక్ మొత్తం ఎమోషనల్ కంటెంట్ రాబోతుంది. ప్రతి కెమెరా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు నెక్స్ట్ కాంపిటీషన్, నెక్స్ట్ ఫోకస్ ఉండేది టేస్టీ తేజ మీదే. అతను ఏడుస్తున్నాడు లేదా, బాధపడుతున్నాడు లేదా, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఆడుతున్నారు, మొత్తం ఈక్వల్ కంటెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి, వచ్చిన కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఇతనిదే ఎక్కువ వస్తుంది ఈ వీక్ అంతా. బిగ్ బాస్ టీం కూడా శుక్రవారం మనోడిని ఫ్యామిలీ మెంబర్స్ని అలో చేస్తారు కాబట్టి అప్పటిదాకా కంటెంట్ వస్తూనే ఉంటుంది. అప్పటిదాకా ఓట్లు పడతానే ఉంటాయి. ఖచ్చితంగా ఈ సీజన్లో తను పెట్టిన ఎఫర్ట్స్కి, తను చేస్తున్న దానికి
ఈ చేంజ్ ఓవర్కి ఇవన్నిటికీ హీఈస్ డిజర్వ్డ్ ఫర్ దట్ ఓటింగ్. థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. అయితే అవమానకరం, ఘోరమైన అవమానం ఎవరికంటే టేస్టీ తేజకి తను టేస్టీ తేజ ఎంత అని అందరూ ఫీల్ అయితే టేస్టీ తేజ కూడా విష్ణుప్రియ గారిని దాటేసి వెళ్ళిపోయాడు. ఆవిడ టాప్ పొజిషన్లో 1-2 పొజిషన్లో ఉంటారు ఎప్పుడు ఓటింగ్లో అనుకునే సీజన్ స్టార్టింగ్లో అనుకున్న విష్ణుప్రియ అక్కడ ఈరోజు ఆవిడ ఏ క్షణం ఎలిమినేట్ అవుతారో తెలియని స్థితిలో చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ పడుతున్న విష్ణుప్రియ గారు ఇక్కడ అంతకంటే అవమానం ఉంటుందన్న ఫీలింగ్ వస్తుంది. ఇదంతా కూడా స్వయం కృతాపరాధం. క్లియర్గా ఆవిడ సందర్భం వచ్చినప్పుడు సందర్భ సహేతుకంగా వెళ్ళి నార్మల్గా నాకు పృథ్వీ అంటే తోపు, పృథ్వీ అంటే నాకు ఇది, పృథ్వీని మించిన వాళ్ళు ఎవరు లేరని చెబితే ఓకే, కానీ సంబంధమే లేకుండా ఎవడు అడిగింది లేదు నాకు పృథ్వీనే మెయిన్ ప్రయారిటీ అనేసి ఆవిడ నామినేషన్ చేసిన తర్వాత ఇండైరెక్ట్గా వెళ్ళి అడగముందే పోయి చెప్పేసి వచ్చిన విధానం ఏదైతే ఉందో అప్పుడు అనిపించింది ఈవిడికి ఇండివిడ్యువాలిటీ లేదా ఏంటి, గౌతమ్ కృష్ణని అదే టేస్టీ తేజాని ఇండివిడ్యువాలిటీ లేదు, ఎప్పుడు అవినాష్ వెనక వీళ్ళ వెనక తిరుగుతుంటాం అంటే ఈవిడేం చేస్తుంది అక్కడ హౌస్లో, ఈవిడ పృథ్వీ వెనకే తిరుగుతుంది, పృథ్వీ ఎన్నన్నా పడుతుంది అన్నప్పుడు పడుతుంది, కెమెరాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఫైర్ అవ్వాలి, నాకు సెల్ఫ్ నేను ఒకవేళ విన్నర్ అయితే నా సెల్ఫ్ ఏమవుద్ది, నేను ఎవరు వెనక నన్ను ఎవరు అన్నారనేది నేను బయటకు తీసుకున్నాను, నేనేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలంట, నా ఇండివిడ్యువాలిటీ ఏంటని ప్రూవ్ చేసుకోవాలనుకుంటా అనేసి హరితేజ గారితో యష్మి గారితో చెప్పిన ఈవిడ వెంటనే 5 నిమిషాలే కలిసిపోయి మళ్ళా వచ్చి నేను నా ప్రయారిటీ నాకంటే నీకే ప్రయారిటీ ఎక్కువ, నేను నిన్ను నామినేట్ చేయడం నాకంటే నువ్వే ఎక్కువ నాకు ఇష్టం అనే సెన్స్లో మాట్లాడితే ఇంకా ఆవిడకి ఇండివిడ్యువాలిటీ ఏముంది, ఆవిడకి ఓట్లు ఎలా పడతాయి, ఏముంది అక్కడ ఆట. 3 టాస్క్లు ఆడింది, ఎఫర్ట్స్ ముఖ్యం, ఎఫర్ట్స్ గెలిచింది, ఎఫర్ట్స్ ఇచ్చింది, కానీ టాస్క్లు ఏం గెలవలేదు, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్. అలాగనే మనం ఒక టాస్క్ అయినా గెలవాలిగా, అసలు అది ఏమీ లేదు. దాంతోపాటుగా మిగతా వాటిలో ఇంటర్ఫీరెన్స్ ఇంకోటి ఏమీ లేదు. ఆవిడ అనుకున్నది వేరు, ఆవిడ చూస్తున్నది వేరు, ఆవిడ ఇస్తున్న కంటెంట్ వేరు. ఇక అయిపోయిందండి. ఒకటే ఒక హోప్ ఏంటంటే ఫ్యామిలీ వీక్లో వాళ్ళ సిస్టర్ గారు వచ్చినప్పుడు ఏమన్నా ఆవిడ ఏమన్నా హింట్స్ ఇస్తే కొంచెం ఏమన్నా దూరమై చేంజ్ అవుతారో ఏమన్నా ఆశ ఉంది. అదొక్కటి తప్పించి ఆవిడ దూరంగానే ఉంటున్నారు, కానీ ఆ ఒక్కటి వదులుతున్నారండి వీక్ ఒకటి, అదొక్కటే గలీజ్గా అనిపిస్తుంది. అబ్బా మళ్ళా జెన్యున్ అనిపిస్తుంది ఆ ప్రేమ ఎవరం, అంత జెన్యున్కి ఓట్లు కష్టమండి. అది క్లియర్గా కనపడుతుందండి. జనాలకి విసుగొచ్చి విరక్తి వచ్చి చిరాకు వచ్చి ఆవిడ లాస్ట్ 3లో ఉన్నారంటే ఆలోచించుకోండి. ఈ వీక్లో నార్మల్గా ఉండాల్సింది గౌతమ్ కృష్ణ, ఈవిడ టాప్లో ఉండాలి, ఈవిడ లీస్ట్ 3లో ఉన్నారు, 3లో లీస్ట్ 2లో అట్లా అయిపోయిందండి. ఆవిడకైతే ఘోరం అభిమానమే, ఆవిడ చేతులారా చేసేసుకున్నారు. ఇంక కష్టం అండి, ఇంకా మార్చుకొని ఇంకా ఆవిడకి ఇప్పుడు పికప్ అయ్యి ఫ్యామిలీ వీక్లో కొంత ఓటింగ్ పడే అవకాశం ఉంది, ఆవిడ కొంచెం లైన్ అయ్యే అవకాశం ఉంది. డే బై డే లాస్ట్ డేకి వచ్చేసరికి ఆవిడ కూడా 3rd పొజిషన్కి అలా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆవిడకి కూడా సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫ్యామిలీ లేదు కాబట్టి వాళ్ళ సిస్టర్ వచ్చేటప్పుడు కొంచెం ఎమోషనల్ వర్కౌట్ అవుతుంది. ఆవిడ లైఫ్లోనే ఆ ట్రాజడీ ఉంది కాబట్టి జనాలు కన్సిడర్ చేసే అవకాశం ఉంది. అదొక్కటి తప్పించి ఆవిడ ఏమి ఇవ్వట్లేదండి, కష్టం. సో లాస్ట్ 2లో వచ్చేసరికి పృథ్వీ అవినాష్ ఉన్నారండి. ఇక్కడ ఎవరు ఎలిమినేట్ అవుతారో క్లియర్గా మాట్లాడేస్తాం. ఇంకా ఈ వీడియోలో మళ్ళీ రేపు ఎల్లుండి చేస్తానో చేయను. పృథ్వీది వచ్చేసరికి ఈ వీక్ అంతా నెగిటివ్ అండి, లాస్ట్ వీక్ మొత్తం నెగిటివ్. కానీ లాస్ట్ వీక్ ఏమైందంటే లీస్ట్ 3లో సేవ్ అయిపోయాడు. కానీ లాస్ట్ 3లో సేవ్ అవ్వడమే కాకుండా బిగ్ బాస్ టీం తనకు భయంకరంగా సపోర్ట్ చేస్తుందండి. నువ్వు అనుకున్నా కాదనుకున్నా తప్పు అనుకున్నా రైట్ అనుకున్నా నేను ఉన్నది చెప్పాల్సిందే, నాకు తెలిసింది చెప్పాల్సిందే. ఎలా అంటే తన నెగిటివ్స్ ఏమి వీకెండ్లో అడగకుండా వదిలేసారు చూసారా, ఆ ఫౌల్ గేమ్ కావచ్చు, అది కావచ్చు, ఆ తర్వాత సరికి నబీల్తో మాట తప్పిన విషయం కావచ్చు, ఏది అడగలేదు. వీక్ అంతా కూడా ఏంటి వీక్ ప్లేయర్ని తీసేస్తున్నారు, వీక్ ప్లేయర్తో ఆడాలనుకుంటున్నారు అనేది అడగలేదు, ఏమీ అడగకుండా వదిలేశారండి. నిన్న నామినేషన్స్లో కూడా నాకేం నచ్చలేదు అతని ఆర్గ్యుమెంట్స్. అనవసరంగా టేస్టీ తేజ మీదకి వెళ్ళి దిమ్ము గురించి మాట్లాడేశాడు, అవి నచ్చట్లేదు. దాంతోపాటుగా తనకి నెగిటివ్ ఏమైందంటే యష్మి గారు నామినేషన్స్లో ఉండడం ఒకటి, యష్మి గారికి నిఖిల్ ఫ్యాన్స్, ప్రేరణ గారి ఫ్యాన్స్ పడుతున్నాయి, కానీ పృథ్వీకి అది ట్రాన్స్లేట్ అవ్వట్లా, క్లియర్గా కనపడిపోతుంది. లీస్ట్ 2లో ఉన్నాడు పృథ్వీ. దాంతోపాటుగా చాలాసార్లు లీస్ట్ 2లోకి వచ్చినాడు కాబట్టి తనకు ఆ ఇది ఉంది. లేకపోతే ఇంకోటి ఏంటంటే ఆ నామినేషన్స్లో కూర్చొని యష్మి గారు ఇతను కూర్చొని మాట్లాడడం వాళ్ళకి వేయాలి వీళ్ళకి వేయాలి అనేసి ఆ గ్రూప్ గేమ్ లాగా డిస్కషన్ ఏదైతే చేశాడో అది కూడా కొంత నెగిటివిటీ వచ్చింది. కానీ ఒకటే ఏంటంటే తనిచ్చే నామినేషన్స్లో టాస్క్లో ఆడే విధానం, ఆ ఫైర్ మాటలు కావచ్చు, వాటిని ఇష్టపడే వాళ్ళు ఓటింగ్ పడతానే ఉంది. అండ్ నిఖిల్కి సంబంధించిన ఫ్యాన్స్ కొంతమంది వేస్తున్నారు. ప్రేరణకు సంబంధించిన మాత్రం గంట గుర్తుగా పడితే యష్మి గారికి కొంచెం, టేస్టీ తేజ కొంచెం పడే అవకాశం ఉంది, కానీ పృథ్వీకి అయితే పడే అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుతం తనకి ఇంకొక మైనస్ ఏంటంటే మీరు గమనిస్తే ఇందాకే ఫ్యామిలీ ఎపిసోడ్లో మన వల్ల కాదు ఆ ఎమోషన్స్ అనేసి అంటున్నాడు.
తను ఏం చేయలేడు, తను అంత ఎమోషనల్గా గంటే ఎక్కువ. నాలాంటి వాళ్ళకైతే అబ్బాయిలకైతే గంట చాలా ఎక్కువ. ఫ్యామిలీ వస్తే మేమేం మాట్లాడతాం, అమ్మాయిలు అయితే కొంచెం మాట్లాడగలుగుతారు కానీ అంటున్నాం. తనకి ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ చేసుకునే మైండ్ సెట్ అండి. తనంత బాధలో కూడా నవ్వుకునే మైండ్ సెట్ ఉండే పర్సనాలిటీ కాబట్టి ఈ ఎమోషనల్ వీక్లో అందరూ ఎమోషనల్ అయ్యి బాగా బాధపడతా ఉంటే సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యి ఓట్లు పడతాయి. తనకు అది కూడా మైనస్ అండి. ఆ సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు. ఆ రకం ఓట్లు తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఈ వీక్ అతనికి మైనసే అని చెప్పుకోవాలా. హీఈస్ ఇన్ డేంజర్ జోన్. దయచేసి పృథ్వీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో తను గట్టి డేంజర్ జోన్లో ఉన్నాడు, ఓట్లు వేసుకొని కాపాడుకోండి అంతే. నెక్స్ట్ అందరికంటే దారుణమైన డేంజర్ జోన్లో ఉన్నది 5 వారాల తర్వాత నామినేషన్లోకి వచ్చిన అవినాష్ ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు. చాలా రేర్ కేసుల్లో అతను నామినేషన్లో నుంచి తప్పించుకొని సేవ్ అవుతాడు. ఎందుకు చెప్తానంటే 5 వారం నామినేషన్లోకి రాలేదు, 6వ వారం డైరెక్ట్గా నామినేషన్లోకి వచ్చాడు. దట్టు వైల్డ్ కార్డ్గా వచ్చాడు. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరూ ఉండి ఆ వైల్డ్ కార్డ్గా వచ్చిన వాళ్ళలో 3 నామినేషన్లో ఉంటే 2 తాట తీసి వదిలేశారు ఈ వీక్ నామినేషన్స్లో. వాళ్ళిద్దరు ఖచ్చితంగా సేవ్ అవుతారు. కానీ ఉన్న వాళ్ళ లెక్కల్లా ఇప్పుడే ఓ నామినేషన్లోకి వచ్చి కొంచెం ఇబ్బంది పడుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అవినాష్. దాంట్లో కూడా గౌతమ్ కృష్ణ టాప్లో ఉన్నాడు. టేస్టీ తేజాకి భయంకరమైన ఎమోషనల్ ఎపిసోడ్ పడితే అట్లా సేవ్ అయిపోతారు. విష్ణుప్రియకి ఎమోషనల్ ఎపిసోడ్స్ పడితే సేవ్ అయిపోద్ది. యష్మి గారు ఎలాగో సేవ్ అవుతారు. ఇక్కడ టఫెస్ట్ సిచ్యువేషన్ ఎవరికంటే పృథ్వీరాజ్ కంటే అవినాష్కి. వీళ్ళిద్దరిలో కూడా పృథ్వీరాజ్కి ఓటింగ్ ఫస్ట్ వారంలో ఉన్న పృథ్వీరాజ్ మీరు చూసుకోండి, ఆల్మోస్ట్ 1 వీక్ తప్పించి మిగతా వారాలన్నీ నామినేషన్లో ఉన్న ఘనత పృథ్వీరాజ్కి ఉంది. కాబట్టి తనకి స్టాండర్డ్ ఓటింగ్ అయితే ఉంది, అది మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే. కానీ అవినాష్కి ఆ స్టాండర్డ్ ఓటింగ్ లేదు. సీజన్ 4లో ఎప్పుడు వేసిన వాళ్ళు తప్పించి ఇప్పుడు లేదు. దాంతోపాటుగా తను అందరికంటే క్లోజ్గా ఉండేది హరితేజ గారు, రోహిణి గారితో. రోహిణి గారు ఏమైనా నామినేషన్ వెళ్తూ వస్తూ ఆ ఓట్ బ్యాంక్ ఏమైనా సృష్టించుకున్నారంటే ఆవిడకి కూడా లేదు. సో ఆవిడ నామినేషన్లో లేదు కాబట్టి ఇతనికి పడ్డానికి అది కూడా ఛాన్స్ లేదు. ఇంకెవరున్నారు చెప్పండి తనకి ఫ్రెండ్స్? ఒకే ఒక్కడున్నాడు, నబీల్తో క్లోజు. కానీ అది ఓట్స్ ట్రాన్స్ఫర్ అయ్యేంత క్లోజ్ కాదు. ఎందుకంటే నబీలే 3-4 వీక్స్ నుంచి నామినేషన్స్లో లేడు. అలాంటి పర్సన్ నబీల్కి ఇష్టమైన వాళ్ళు నబీల్ ఉంటే ఓటేస్తారు. కానీ నబీల్ 4-5 వారాల నుంచి నామినేషన్ లేకుండా 3-4 వారాల నుంచి తన పొజిషన్లో తన ఫ్రెండ్ అని కొంచెం ఒక రకమైన క్లోజ్ అయిన పర్సన్కి ఓట్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయంటే ఇంపాసిబుల్ నాకు తెలిసి. కానీ నబీలే కాపాడాలి, నబీలే దిక్కు అవినాష్కి. జరగబోయేది ఏంటి అంటే నా అనాలిసిస్ ప్రకారం అవినాష్ అండ్ పృథ్వీరాజ్ లాస్ట్ 2లో ఉంటారు 100%. వీళ్ళిద్దరిలో ఎవరికి నువ్వు ఆ షీల్డ్ వాడతావని ఖచ్చితంగా నాగార్జున సార్ అడుగుతాడు. నబీల్ నువ్వు ఆ షీల్డ్ ఎవరికి వాడతావు? 100కి 100% నేను అవినాష్కి వాడతానని చెప్తాడు. అవినాష్కి వాడతాను అని చెప్పగానే బిగ్ బాస్ టీం ఆ టైంకి అవినాష్కి లీస్ట్ పొజిషన్ ఉన్నా కూడా, లీస్ట్ ఓటింగ్ ఉన్నా కూడా, లేదా లీస్ట్ ఓటింగ్ లేకపోయినా కూడా తనకే లీస్ట్ ఓటింగ్. సో నువ్వు వాడావు కాబట్టి పృథ్వీ కూడా సేవ్ అనే అవకాశాలు 90% ఉంది. కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టే అవకాశం 90% ఉంది. ఎలిమినేషన్ పెట్టాలి అనుకుంటే పృథ్వీ నీకు ఆల్రెడీ లీస్ట్ ఓటింగ్ వచ్చింది, అవినాష్కి అతను షీల్డ్ కూడా వాడాడు, అన్ని రకాలుగా చూసుకుంటే నువ్వు ఎలిమినేట్ అవ్వాలని చెప్పే అవకాశం ఉంది. 3వ యాంగిల్ ఏంటంటే నిజంగానే అవినాష్కి లీస్ట్ ఓటింగ్ వచ్చి తను వెళ్ళిపోవాల్సింది తన షీల్డ్తో ఇతను కానీ కాపాడితే అప్పుడు లీస్ట్ ఓటింగ్ రాని పృథ్వీని కూడా పంపించే అవకాశం ఉంది. సీజన్ లేపాలి అనుకుంటే వాళ్ళ ఇష్టం. 3 రకాల పదును ఉంది. ఆ 3 రకాల పదునుతో మొత్తం షీల్డ్కి సంబంధించే ఉంటుంది ఫిస్ట్. ఆ షీల్డ్ ఖచ్చితంగా అవినాష్కి వాడేస్తాడు. అవినాష్ని కాపాడడం వల్ల నామినేషన్స్లో ఉన్న తక్కువ ఓట్లు పడ్డా పృథ్వీని ఎలిమినేట్ చేస్తారా, లేదా ఎక్కువ ఓట్లు పడ్డా రీజన్ చెప్పేది ఎలిమినేట్ చేస్తారా, అసలు ఎలిమినేషన్ చేయకుండా నో ఎలిమినేషన్ పెడతారంటే అది కూడా ఒక 20% ఛాన్స్ ఉంది, 20-30% ఛాన్స్ ఉంది. అది ఎందుకు ఉంది అంటే ఆ 20-30% ఛాన్సెస్ సీజన్ మీరు గమనిస్తే ఇప్పుడిప్పుడే హైప్లోకి వస్తుంది. తీరా చూస్తే ఇది కంటిన్యూ అవ్వడం స్టార్ట్ చేసి గట్టిగా కానీ పుష్ వచ్చి పికప్ అయితే ఈ గ్రూప్ వర్సెస్ ఆ గ్రూప్ లెక్కన గట్టిగా ఫైట్ అయ్యే అవకాశం ఉంది. ఊహించలేనంత గట్టి ఫైట్ జరిగి సీజన్ ఇప్పుడిప్పుడే లేసే అవకాశం ఉంది. చాలా స్ట్రాంగ్గా సక్సెస్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి 1-2 వీక్స్ ఏమన్నా సీజన్ని ఎక్స్టెండ్ చేస్తారా అనే అనుమానం కూడా నాకు వస్తుంది. అట్లీస్ట్ 1 వీక్ అయినా. అలాంటప్పుడు నో ఎలిమినేషన్ పెడితే అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ 20-30% ఉన్నాయి. అది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? అవినాష్కి అయితే డేంజర్ బిల్స్ అండి. అవినాష్ ఫ్యాన్స్ ఓట్లు వేసుకొని మీ ప్రయత్నం మీరు చేయండి. నబీల్ ఎలాగో వాడతాడు, వాడితే అయిపోతుంది. నబీల్ వాడకుండా ఉండే ఛాన్సే లేదండి. ఎందుకంటే ఒక 1-2% ఏమైనా ఉందేమో. సింపుల్, పృథ్వీ అంటే ఎలాగో పడతాం. నెంబర్ 2 అవినాష్ అంటే బాగా ఇష్టం. అవినాష్ ఆ షీల్డ్ రావడం కోసం అవినాష్ సపోర్ట్ చేసింది అతనికే. దాంతోపాటుగా ఆ టాస్క్లో అక్కడ దాకా పోయేదానికి లాస్ట్లో ఆ మోటార్ టాస్క్లో త్రూఅవుట్ మొత్తం నిలబడి సపోర్ట్ చేసింది కూడా అవినాషే. అలాగని గ్రాటిట్యూడ్ చూపించాడు. తను కూడా ఏమి ఇరగదీసి సపోర్ట్ చేసిందని కాదు, తను సపోర్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఇతను సపోర్ట్ చేశాడు. అయినా కూడా నబీల్ నార్మల్గానే కంటెంటర్షిప్ వేరేవాడు చూసి జెన్యూన్గా ఇచ్చేసే మైండ్ సెట్ ఉండే పర్సనాలిటీ. ఏదైనా కూడా ఎవరైనా ఇచ్చే పర్సనాలిటీ ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేసిన వ్యక్తికి ఇవ్వకుండా ఉంటాడని నేను అనుకోవట్లా. ఇంపాసిబుల్. కానీ ఇన్ని వారాలు నామినేషన్లో రాకుండా ఉన్నాను కదా, 4-5 వారాలు. నాకేమన్నా దెబ్బ కొడద్దేమో, నెక్స్ట్ వీక్ వాడుకుందామేమో అనుకున్న యాంగిల్లో ఆలోచించే
ఛాన్స్ ఒక 10% ఉంది. అట్ట ఆలోచించి చేసుకుంటే మాత్రం మనం ఏమి చేయలేం. కానీ బిగ్ బాస్ టీం ఎలాగో అలా ఇప్పిస్తారేమో, అవినాష్ అంటే ఛాన్స్ ఇస్తారు అవినాష్కి. దాంతో పాటుగా అవినాష్కి ఇస్తారని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇందాక వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా అందరికంటే ఎక్కువ ఇంటరాక్ట్ అయింది అవినాషే, నబీల్ వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు. దాంతోపాటుగా నబీల్ వాళ్ళ అమ్మగారిని నవ్వించడం కోసం స్కిట్లు వేయడం, ఇవన్నీ అతని ప్రయత్నాలు అతను బాగానే చేస్తున్నాడు. అతను నబీల్తో చాలా క్లోజ్గా ఉంటున్నాడు. అప్పుడు కూడా అంటున్నాడు, నబీల్ నాకు చాలా క్లోజ్ అమ్మా, ఇక్కడ హౌస్లో మా అందరికి నచ్చుతాడమ్మా, మంచోడమ్మా, అది అని చెప్తా. ఇది సీల్డ్ కోసం చేస్తున్నాడు అని చెప్పట్లా. ఇవన్నీ నబీల్ గమనిస్తూ ఉండి ఇవ్వకుండా ఉండలేని సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనేది నా పాయింట్. మీకు ఏమనిపిస్తుంది? నేను చెప్పిన పాయింట్లు ఏమైనా రైట్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమి లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి కంటెస్టెంట్ ఏ కంటెస్టెంట్ గురించి అయినా నెగిటివ్ గురించి వీడియో ప్రూఫ్లు కానీ ఏదైనా ప్రూఫ్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. నేను చూసి జెన్యూన్గా చెప్పకపోతే నా మాట మార్చుకుంటా, నా పేరు మార్చుకుంటా. కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఈరోజు నైట్ రివ్యూలో మాకు కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. మామ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రెచ్ చేయొద్దు, అది స్ట్రెచ్ చేయొద్దు అని చెప్పద్దు.